కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు. కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గూండాల దాడిని చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారని అన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన జీవి బీజేపీ శ్రేణులు దాడిపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా సైనికులకు బదులు గూండాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మేము దాడులు చేస్తే మీ బీజేపీ కార్యకర్తలు మిగలరని హెచ్చరించారు. విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి గాని భౌతిక దాడులు సరికాదని హితవు పలికారు. క్యాంపు కార్యాలయం మీద దాడి వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న జీవి దానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ వస్తున్న ప్రజాదరణ అడ్డుకునేందుకు భయం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర బీజేపీ రేవంత్ కు సరెండర్ అయితే రేవంత్ రెడ్డి మోదీకి సరెండర్ అయ్యారని విమర్శించారు. బండి సంజయ్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కల్చర్ తెస్తున్నాడన్న ఆయన బీఆర్ఎస్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బండి సంజయ్ ఫ్రస్ట్రేషన్ లో భౌతిక దాడులు చేపిస్తున్నారన్నారు. బీజేపీ దాడులకు బీఆర్ఎస్ భయపడదని, దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. బీజేపీ దాడికి నిరసనగా రేపు నగర బంద్ నిర్వహిస్తున్నామన్న ఆయన అన్ని వర్గాల ప్రజలు తమ బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ కి అదే విధంగా బీజేపీకి నేను చెప్తున్నాను. మీరు ఇంకొక విషయం గమనించాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఈడ సంబరాలు, నెక్స్ట్ మేమే గెలుస్తాం సంఘాలు గుర్తుకుంటాం. అక్కడ ఎక్కడో వెస్ట్ బెంగాల్ మనకు ఈమెలోకి ఉంటే ఆ వెస్ట్ బెంగాల్ పైన ఉన్నది, అక్కడ వాళ్ళు గెలిస్తే నెక్స్ట్ మేమే, మహారాష్ట్రలోకి వెళ్తే మళ్ళీ మహారాష్ట్రమే, బీహార్లోకి వెళ్తే మేము, కర్ణాటకలోకి వెళ్తే మేము. అంటే ఇక్కడ చేసేది ఏం లేదు కానీ ఎవడో కొడుకు పుడుతుంటే వాడిని నా కొడుకుని ముద్దు పెట్టుకుంటుంది బీజేపీ వాళ్ళ చేస్తారు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న రాజకీయ ప్రవర్తన బట్టి, అక్కడ ఉన్న రాజకీయ శైలి బట్టి ఆ రాష్ట్రంలో వాళ్ళు పదవి ఎన్నుకుంటారు. ఇవాళ ఏ మొహం పెట్టి ఎవరి మొహం చూసి ఇక్కడ ప్రజలు బీజేపీకి ఓటేయాలని నేను అడుగుతున్నాను. ఒక్క నాయకుడు సగం ఉన్నాడా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు? ఒక్క నాయకుడున్న ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు ఉన్నాడా ఇవాళ ఇక్కడ? ఎట్లా వస్తుందంటే మీకు వేరే రాష్ట్రానికి వెళ్తే ఈడ సంఖ్యలు గుర్తుకుంటారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఎవరిని పట్టుకొచ్చారు? టీఎంసీ నుంచే తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి, మీ బీజేపీ నాయకుడు కాదు. అక్కడ వేరే పార్టీ పట్టుకొచ్చా మీరు లేపిన ఆయన. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు త్యాగాలు చేసుకున్నారు. అధికార పార్టీ మీద పోరాటం చేసుకుంటా ప్రజలకు మద్దతు కూడగట్టుకున్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇక మీరు ప్రతిపక్ష నాయకులు మా మీద కదా మీరు చేసే ప్రతాపం అంతా. ఒక్కరోజున బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఒక్కరోజున ఇక్కడ ప్రజా పోరాటం చేస్తున్నాడా? ఒక్కరోజున ప్రజల పక్షం నిలబడ్డా? ఇవాళ బండి సంజయ్ గారు అటాక్ చేయాల్సిన మమ్మల్ని కాదండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అటాక్ చేయాలి. ఇవాళ రైతులు గిట్టుబాటు ధర లేకుండా రైతుల కొనుగోలు కేంద్రంలో పడిగాపులు గారు చచ్చిపోతున్నారు. ఎండదెబ్బలాకి టెంట్లు లేవు, మార్కెట్ యార్డ్ చక్కగా లేవు, ఇంతవరకు మిల్లులకు కనీసం అలాట్మెంట్ లేవు, నీళ్లు పడి ధాన్యం అంతా ఖరాబ్ అయిపోతున్నది. ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేడు మరి బండి సంజయ్ గారు? రైతులు హిందువులు కాదా?